గత గవర్నమెంట్ మోసం చేసిందని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ ఉన్న రైతులు అందరం 10 రేవంత్ రెడ్డి పాదయాత్ర పోతే ఆడి కూడా పోయి కలిసినాం. మళ్ళీ బట్టి విక్రమార్క కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, మల్లిరెడ్డి రంగారెడ్డి, సీతక్క కానీ వాళ్ళు వచ్చి కోదండరెడ్డి పెద్ద ఎత్తున బలంగా ఉన్నాడు. అప్పుడు ఉండి మీ భూములు రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి నేను సాల్వ్ చేస్తా, మా చేతిలో మా హోదా రాగానే మీ భూములు వారం రోజులలో రిజిస్ట్రేషన్ చేస్తాం, ఆన్లైన్ చేస్తామని మాట ఇచ్చారు. అప్పటికి కూడా వాళ్ళు ఎంబడే తిరిగినాం 10 ఏళ్ళు. గత గవర్నమెంట్ ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ ఒక్క రోజైనా మా దగ్గర పోలీసులను పంపలేదు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక డోర్లు ఇడవటము, పోలీసులతోటి రావడము, ఆడియోనే డైరెక్ట్ వచ్చి మీ భూములు ఇవ్వాలి కాకుండా దొబ్బేస్తాం ఇడికెళ్ళి మీకు అని చెప్పడము చాలా భయబంతులకు మాకు భయపెట్టిస్తుంది. ఇక్కడ ఉన్న రైతులం చదువుకున్న వాళ్ళంతా అందరూ సిటీలో పడ్డారు. రైతులు ఏంటో తండగా 10-20 మంది ఉంటాం. అది 300 ఫీట్ల రోడ్ వేస్తారు. 300 ఫీట్ల రోడ్ వేస్తే కూడా మా భూములు వాగిచ్చారు సార్. మా కుర్మిద గ్రామ పంచాయతీలో ఒక 2000 ఎకరాలు ఉంది. తక్కువ భూములు అందరు గుంజుకుర్రు. ఒకసారి గైరాన్ భూములు ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకున్నా తీసుకుంటాం అన్నారు. అట్లయినా ఇచ్చినాం. ఇప్పుడు ఉన్న భూములైనా ఇవ్వండి సార్ అంటే మేము ఏ బాధతోటి ప్రతి ఏ సీఎంకు, ఏ ఎమ్మెల్యేకు, ఏ ఎంపీకు ఇలా 7 సంవత్సరాల నుంచి కలిసినా కానీ గతంలో వాళ్ళు మోసం చేసిపోయారని వాళ్ళ దగ్గర తిరిగి మళ్ళీ కాంగ్రెస్ ఎంబడి వచ్చినాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఈ మోసానికి తయారయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా మొన్న ఢిల్లీలో పోయి కలిసినాం. కలిస్తే మా కాగితాలు తీసుకుపోయి వాళ్ళ పిఆర్ చేతుల నుంచి బయటపడేస్తారు. ఏం సార్ అప్పుడు పాదయాత్ర చేస్తేనేమో ఎదురుగా కలిసి అందరికీ కలిసిండు, మీ భూములే ఇస్తా మీకు అన్ని చేసిపోతా అని చెప్పిండు. ఇదేంటి సార్ ఇప్పుడు వచ్చినాక ముంగల కలిసి పోలీసులు తొప్పేస్తారు. ఢిల్లీలో పోయి కలిసినాక కూడా మేము 5-6 మంది పోయినాం, ఒక్కరు కూడా పోలే. 5-6 మంది పోతే ఎవరు కూడా వాల్యూ ఇస్తలేరు. మళ్ళీ అక్కడ దూరపాలు వాడు మన కడతాల నుంచి ఒక రెడ్డి ఉన్నాడు, ఎంబడి సార్ ఉన్నాడు, గతంలో అక్కడ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉన్నారు. కలిస్తే పేపర్లు చేత పట్టుకుంటలేడు, మా ముఖాలు కూడా చూస్తలేడు. బట్టి కలిస్తే బట్టి సార్ మా భూములు ఏం సార్ అంటే ఆయన కింద తలకి వేసుకొని పోతుడు. ఏంది సార్ మా బాధ? అక్కడైతే పోలీస్ ఫోటోస్ కాల్ మీద మీరు కలుస్తలేరు, మీ ఇంటి కాడికి వచ్చినా కలుస్తలేరు, మీ ఆఫీస్లో కాడికి వచ్చినా కలుస్తలేరు, ఢిల్లీలో వచ్చినా కలుస్తాం సార్. సీతక్క కలిసినాం. ఏం సీతక్క ఇదేంది అమ్మ మేడం అంటే అసలు కాడ వచ్చి కలువురు, అక్కడ హైదరాబాద్లో కలువురు అని తోపేస్తారు. మళ్ళా ఈయన దగ్గర పోయినప్పుడు మన కోదండరెడ్డి దగ్గర పోయినాం, ఆయన కూడా గంతగా చేసి తోపేసారు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి 25 గోళీలు నా మీద పడ్డాక మిమ్మల్ని చంపుతారు, ఫస్ట్ మిమ్మల్ని ఎవరు చంపరు, నేను ఉంటా, ఫస్ట్ నేను చచ్చినాకనే నా కాలం లేపుర్రి, మా కష్టాలం నాది లేపుర్రి, తర్వాత మీరు చచ్చురు అన్నాడు. అప్పుడు ఇదే మేడపల్లి కాడ తొక్కజల్గా కుర్మిత కాడ పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టించిండు ఆయన. అందరు వచ్చిర్రు, వీళ్ళు ఇప్పుడు ఫోటోలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చిర్రు, ఒక్కరు కూడా గారు. అదే కోమటిరెడ్డి భుజం ఉప్పుడా చెప్పిండు, 10 మలకలా చెప్పిండు. ఆయన చాలా మరి వాళ్ళ భుజాలు ఇదినే మేము చెప్పే బాధ ఆయనకు వినబడతలేదా? ఇద్దరు రేవంత్ రెడ్డి కానీ ఆయన కానీ మీ భూమిలో చేస్తాం. ఇది కూడా మేము ఈడ కుర్మిద్ద దగ్గర కూడా 2-3 వేల 10,000 ఎకరాల కూడా మేము కొట్లాడలేదు. 3,000 ఎకరాలు సురమాన్ గూడెం కాడ ఒక 10 ఇళ్ళు ఉన్నాయి, మళ్ళీ నాలుపాలజీల కాడ ఒక 10-20 ఇళ్ళు ఉన్నాయి, కుర్మిద్దాల కాడ 3 తండాలు ఉన్నాయి. సార్లాపల్లి తండ ఒకటి, పోతుమండ తండ, మంగళగడ్డ తండ, మర్లగూడ తండ, 3 తండాలు ఉన్నాయి. మా తండ చుట్టూకు ఆ రోజు కలెక్టర్ అన్నాడు, ఎటు కిలోమీటర్ దూరంలో నేను భూమి తీసుకోను, మీరు ఇచ్చినా తీసుకోనని చెప్పిండు. అన్ని కట్ చేసినాక గత గవర్నమెంట్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మా భూములు కట్ అయినాయి సార్ అంటే అనుకోకుండా కట్ అయినాయి, నేను మళ్ళీ చెప్పిస్తాను. సరే మంచిగా అప్పుడు మల్రెడ్డి అమ్మడి తిరుగుతుంటా ఉంటే మల్రెడ్డి వచ్చిన మా కోదండరెడ్డి ఉన్నాడు, నేను అన్ని చేస్తాను, అన్ని కట్ చేసి పాడు చేసిండు. ఇప్పుడు మా బాధ ఎవరు చెప్పుకోవాలి? ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ అయితే మోసం చేసింది, ఈ గవర్నమెంట్ కూడా మేము పడే బాధ ఈ రేవంత్ రెడ్డి కనబడతలేదా, వినబడతలేదా? ఇక్కడ మొత్తుకున్న జనము ఈ పోలీసు వాళ్ళు ఇంతమంది భయపెట్టిస్తుంటే ఎవరు కనబడతలేదా? మల్రెడ్డి సార్ మొన్న కలిసినాం, ఆయన చేతిలో నేను ఎంబడా ఉంటా, మీరు అడ్డుకోరు అంటారు. ఎవరు అడ్డుకుంటాం? ఎవరికైనా చేయలేకపోతే మా పోరాలకు అప్పుడు కూడా 10-20 మంది మీద కేసులు అయినాయి. అది కేసులు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ చెప్పాలి, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పించి పోయాడు. మీరు అడ్డుకోరు అని మాకు ఎత్తు పెట్టిండు. మా పోరాలు పోయి ఉరికి వాళ్ళ మీద పోగానే అందరు తీసుకుపోయి లోపలేసిండు. ఆ నైట్ చెట్లు పట్టుకొని దాక్కున్నారు. నేను రాగానే మీ కేసులు అందరు తీపిస్తాను. ఇప్పటికీ ఎవరు కేసులు తీపియాలి అడగండి. ఇప్పటికి అట్లే ఉంది సార్. ఇప్పుడు తిరుగుతూనే ఉంటుంది, పోరాలు తిరుగుతుంది 10-20 మంది. ఈ సీఎంకి వినబడతలేదా? వీళ్ళందరూ కూడా సీఎం ఎమ్మడా తిరిగారు, రేవంత్ రెడ్డి ఎమ్మడా తిరిగారు కదా. మా ఎమ్మెల్యే మల్లిరెడ్డి రంగారెడ్డి
ఆయన కూడా 10 మలకలు చెప్పినాం తీసేపిస్తాం. మొన్న డీసీపీ సార్ కూడా అడిగినాం, సార్ ఈ కేసులు ఎట్లా సార్, ఈ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, వ్యవసాయం చేయలేక మేమంతా తాడు చేయలేం సార్, పంటలు కొంటలేరు, ఏమైనా లోన్లు ఇస్తామంటే లోన్లు దిక్కులేక మాకు ఇలా 10 ఏళ్ళ నుంచి పొరాలలో పెళ్లిళ్ళు చేద్దాము, అప్పులు అయినాయి, అది ఇది అయినాయి అంటే మాకు ఏ దిక్కు దోయకుండా ఒక అడవిలో మనిషి అడవిలో దొబ్బేసిర్రు. ఏం సార్ అంటే అయిపోతుంది నెలకి అవుతుంది 2 నెలలకి అయిపోతుంది అని అందరు ముఖం సాటేసి కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది మా బాధ. ఇక్కడ రైతులకు ఎవరికి చేసినా మా రైతులకు, మా ఇక్కడ లోకల్ రైతులకు అయితే ఒక 10,000 ఇచ్చి కొట్లాడదామనే ముందుకు వచ్చే రైతు కూడా మేము ఎవరం లేవు. పంటలు పడితే వాళ్ళు బతికేదే కష్టం ఉంది. ఇక్కడ చూస్తే లోకల్లో 2-3 బళ్ళ డీసీఎం కూరగాయలు పడతాయి, ఒక 5-6 వేల లీటర్లు పాలైతే కుర్మిత గ్రామ పంచాయతీలో. అటువంటి అభివృద్ధికి మొత్తానికి నాణం పట్టించుర్రు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించారు, వాళ్ళు పట్టించారు అని వాళ్ళ మీద అడిస్తే వీళ్ళు వచ్చి కూడా అదే పాట. వాళ్ళది వీళ్ళది పోలిక తేడా లేనేలేదు సార్. ఇంతకుముందు వాళ్ళు నడిచిన బాటనే వీళ్ళు నడుస్తుర్రు, తేడా ఏమీ లేదు. బీజేపీలు ఈయన ఆచార్య ఉన్నాడు అమలుగలికి, ఆయన కూడా బాగానే భుజ ఊపిడా వచ్చిండు. ఆయన కూడా బీసీ కమిషన్ కింద అమ్ముడు పోయాడు. కల్వకుర్తిలో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండు. తాడపర్తిలో ఆయన కూడా పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి మాడు కూడా అందరినీ ఢిల్లీకి తోలుకపోయాడు. నీ భూములు అన్ని ఆలయం చేపిస్తాను. అప్పుడు ఒక్కొక్క రైతులు మేము పోయిన వాళ్ళం 20-20 వేలు ఖర్చు పెట్టుకొని పోయినాం. ఒక 500 నుంచి కూడా కాదు, ఇడికెళ్ళి ఢిల్లీ పోయి 10,000 20,000. అప్పుడు 2 సార్లు పోయినాం. రేవంత్ రెడ్డి మొన్న రేవంత్ రెడ్డి సార్ కలవడానికి ఒకసారి పోయినాం, ఈయన బీసీ కమిషనర్ కలిసి ఒకసారి పోయినాం. ఈ రోడ్డు భూములు ఇయ్యం సార్, మేము భూములు ఇయ్యం. మాకు ఉన్నవే ఈ 3 తండాలు కలిసి 300 ఎకరాలు ఉంది. ఆ 2 ఊర్లు ఉన్నాయి అక్కడ, నాల్పాలాది సురమన్గూడెం. ఆ 2 ఊర్లో కలిసి వాళ్ళకు 2,000 ఎకరాలు 1,600-1,700 ఎకరాలే ఉంది. ఇల్లు కట్టనిస్తలేరు, ఎవరు కట్టనిస్తారు, వాళ్ళకంటే ఎక్కువ ఇల్లు అయ్యారు ఇప్పుడు. వాళ్ళంటే పోలీసు వాళ్ళని కూడా దోలలే, తండాల పోటీ పోలీసు వాళ్ళని దోలలే. వాళ్ళు ఎదురు వచ్చి కూడా వాళ్ళు ఎప్పుడు కొట్లాడలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచిర్యాలకి ఇచ్చినట్టు ఒక్కనాడు ఒక మనిషిని పంపలే. కానీ వీళ్ళు అయితే తెల్లారగానే పోలీసు వాళ్ళు వస్తారు. మేము వీళ్ళది ఏం దోచుకున్నాము, మేము ఓటేసినా తప్ప, కాకపోతే వీళ్ళు ఎమ్మడి పోయినా తప్ప. వీళ్ళతో ఏం చేసినాం? ఆ రోజు 10 లక్షలు గవర్నమెంట్ ఇస్తే 8 లక్షల భూమి దొరికింది. ఇలా 2 కోట్లు ఇచ్చినా భూమి దొరకలేదు.